ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. దేవుడు మంచి వాతావరణాన్ని కలుగు చేయాలి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఏసీలో మళ్ళీ వెచ్చగా ఉంది, వీడికి వచ్చేసరికి బాడీ కూల్ అయిపోయింది. స్తోత్రం కలుగుగాక. కొద్దిసేపు వాక్యంలో కొన్ని మాటలు ధ్యానం చేస్తే ఆ ధ్యానాన్ని మనం బలపరిచింది. స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఆ వాక్యంలో ఒక మాట్లాడబడింది. సామెతలు 8:35 వాక్యంలో మాట్లాడబడింది. స్తోత్రం కలుగుగాక. సామెతలు 8, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వారికి కలుగును, నన్ను కనుగొని వాడు తనకే ఆమె చేసుకును, నా యందు అసహ్యపడు వారందరూ అది మరణమును స్నేహం చేస్తారంట. దేవునికి స్తోత్రం. నిజమే. వాస్తవానికి మనం ఓ గొప్ప దేవుని కనుగొన్నాం. స్తోత్రం. ఓ మంచి దేవుని కనుగొన్నాం. మంచిగా చెప్పండి, కొట్టి స్తోత్రం చెప్పండి. ఆపదలు ఎన్నైనా తొలగించే దేవుని కనుగొన్నాం. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామానికి ఘనత కలుగును గాక. ఎంతమంది వచ్చి ఎన్నికలు చేసిన మనం ఎన్నికలు వేయకూడదు. నేను వేయను. ఆమె చెప్పండి. ఎందుకంటే మనం ఎక్కడికి వచ్చామంటే జీవాధిపతి దగ్గరికి వచ్చాం, జీవింపచేయవాడి దగ్గరికి వచ్చాం. నేను చిన్న వయసులో 7 సంవత్సరాల వయసులో 6-7 సంవత్సరాల వయసులో ఏడ్చేవాడిని. ఎంత ఏడ్చేవాడినో, ఒంటరిగా ఉండడం భయంకరంగా ఏడ్చేవాడిని. ఎందుకంటే నా పేరు వేసేవాడు. మా దేవుడు అన్న స్కైలా పడద్దని చెబుతున్నాను. స్కైలా పడొద్దని అనకు ముందు కూడా ఏడ్చేవాడిని. ఎందుకంటే చచ్చిపోతే నూనె కళాయిలో ముంచుతారంట, గెనం ముక్కాకులు వచ్చి పొడుచుకొని తింటాయంట, చెట్లకు రంపాలకు చెట్లకు కట్టేసి రంపాలతో కోస్తారంట, కొరడాలతో కొడతారంట, పాపం చేసిన వాళ్ళందరూ అలా చేస్తారంట. మరి నాకు రక్షణ ఎక్కడుంది? నాకు రక్షణ ఎక్కడుంది? ఆ మోక్షానికి వెళ్ళడానికి మార్గం ఏది? ఏ దేవుడు అని భయంకరంగా ఏడ్చేవాడిని చిన్న వయసులో. ఆ అన్వేషణ మీకు ఉందో లేదో నాకు తెలియదు. స్తోత్రం కలిగినాక నాకు 5 సంవత్సరాల తర్వాత నాకు గుండు చేసి 5 గుండు చేశారు. 6వ ఏట మేము మొలకాపురం ద్రోణాచలం దగ్గర కర్నూలు జిల్లాలో ఉన్నాం. అక్కడ తెగ ఏడ్చేవారు. స్కైలా పడుతున్నప్పుడు కూడా బాగా ఏడ్చేవారు. స్కైలా పడిన తర్వాత ఆ రాత్రి దాని మీద నేను కూర్చున్నట్టు నాకు కళ, అది ఒక రైలు ఇంజన్ లాగా ఉంది. స్తోత్రం. దాని మీద కూర్చున్నట్టు కళ వచ్చింది. స్తోత్రం కలుగుగాక. అందరూ సినిమాలకు వెళ్ళిపోయారు. మా అమ్మ, మా నాన్న, నేను, ముగ్గురు ఆ పూర్ గుడిసెలు పడుకున్నాం. చచ్చిపోతాం అనుకున్నాం. దేవుడు బ్రతికించాడు. ఆమె ఆ తర్వాత ఒక ఎస్సీ ఆ కాలనీలో ఒక క్రిస్టియన్ సహోదరి, ఆ పేరు తెలియదు నాకు, మర్చిపోయాడు. వాళ్ళు ఆయన పేరు మర్చిపోయాడు. మేము చేసే కాలనీలో ఆయన మేస్త్రికి ఉండేవాడు. వాళ్ళు చెప్పారు, యేసు ప్రభు గురించి చెప్తారంట. అంటే ఎవరో చెప్పారు ఒక వార్త. 40 మంది వెళ్ళాం. 40 మంది వెళ్ళి దేవుడు వాక్యం విన్నాం. ఆమె అందులో ఈ రోజు వరకు సజీవుడిగా బ్రతికి సేవ చేసుకున్నాడు ఒక్కరిని. ఆమె చాలా మంది దాదాపుగా అప్పుడు మేము పిల్లలందరూ ఉన్న వాళ్ళు అందరూ చనిపోయారు, చాలా మంది చనిపోయారు. నేను ఆ రోజున యేసుక్రీస్తును కనుగొనడం చెప్పండి కొట్టండి గట్టిగా. ఆమె చెప్పింది, యేసు నిజమైన దేవుడు, యేసు నిజమైన రక్షకుడు, యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసు మన కొరకు లేచాడు, యేసు మనల్ని స్వస్థపరుస్తాడు, యేసు జీవం గల దేవుడు. ఆమె యేసు మరణంలో నుంచి జీవంలోనికి దాటిస్తాడు చెప్పండి కొట్టాలి గట్టిగా. అది కాంప్లెక్స్ తెచ్చి సంబంధం. ఇక్కడ మీరు బాగా గమనించండి. అక్కడ బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, సారాయి తాగుతారు, గుళ్ళు చేయించుకుంటారు, వాసం అనుకుంటారు. అన్ని రొటీన్గా జరిగిపోతాయి. చాలా సంవత్సరాలు అక్కడ మాకు మందిరం కనబడింది. స్వాములు వారు చాలా మంచివాడు. అప్పుడు స్వాములు అంటారు, ఇప్పుడు ఫాదర్ అంటారు. అప్పుడు స్వాములు వారు అంటారు. ఇప్పుడు ఫాదర్ మమ్మల్ని మాస్టర్ అంటారు, వాళ్ళు ఫాదర్ అంటారు. డిఫరెంట్లీ దేవుని స్తోత్రం. వాడు వచ్చేవాడు, మా మేనమా దగ్గరికి వచ్చేవాడు. ఎక్కడే అనేవాడు, ఏం సార్ ఫాదర్ గారు, సార్ ఫాదర్ 10 మాసం నెలొచ్చా
ఏంటంటే పెట్రోల్ నేను కూడా తింటాను, నువ్వు కూడా తినమని ఇద్దరు తినిపోతారు. సార్ మరి బ్రాంతి తాగొచ్చా? ఓకే, అప్పుడప్పుడు పుచ్చుకోవచ్చు. ఆ వీళ్ళు అప్పుడప్పుడు పుచ్చుకుంటారు, వీళ్ళు రోజు పుచ్చుకుంటారు. ఇట్లా భక్తి లొట్టైపోయింది. కానీ యేసయ్య మాత్రం నా 6-7 సంవత్సరాల వయసులో పెను మార్పు జరిగింది. స్తోత్రం కలుగుతారు. కూడా బోధించే వారు ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు అంటాడు మాట, ప్రార్థన చేసుకొని తింటే పవిత్రమైంది. స్తోత్రం. ఏది పవిత్రమైంది? దయ్యాల పాత్రలో కూడా పవిత్రమైందా? ఆయన అన్నాడుగా, దయ్యముల పాత్రలో దేవుని పాత్రలో తాగకూడదు. స్తోత్రం. అది ఇది తినకూడదు. దేవునికి స్తోత్రం. ఆయనే చెప్పాడు. కాబట్టి అది అర్థం కాదు, అది వేరే విషయం. స్తోత్రం కలుగుగాక. సరే, అట్లా ఆ నామకార్థ స్థితిలో ప్రారంభించింది నేను పెంతెకోస్తు సంఘంలో వాస్తవంగా చేసుకోవడం వలన అక్కడ వాక్యం ఉండబడుతుంది. ఆమె పిల్లలు మీరు బాగా గమనించండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కనుగొన్న దేవుని చెప్పాలి. మనం కనుగొన్న దేవుని జీవం కలిగింది, జీవాధిపతిని, జీవాన్ని దయచేసేవాడిని. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఆయన కనుగొనకపోతే మరణాన్ని స్నేహిస్తాం. మరణం ఎప్పుడైనా బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, మరణం ఎప్పుడైనా మన ఇంటి మీదకి రావచ్చు, ఎవరినైనా తీసుకెళ్ళవచ్చు. భర్త ఉండగా భార్య, భార్య ఉండగా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, రకరకాలుగా మరణం మేలుకుంటుంది. అయితే యేసుక్రీస్తును కనుగొనడం వల్ల ఏమైందంటే మరణము జీవము మార్చేస్తున్నామని చెప్పండి. స్తోత్రం. మరణ వేదన తొలగించేస్తున్నామని చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ మనం బాగా గమనించాలి. మీరు ఒక వాక్యాన్ని మార్కు సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలో వాక్యం చదవండి. మీరు మార్కు సువార్త 5:26 వచనం, 25-26 వచనం చదవండి ఒక వాక్యాన్ని. 25వ వచనం చదవండి. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రక్తసేవ రోగం కలిగి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఇది ఏమైంది? తనకు కలిగినంతయు లయం చేసుకొని ఎంత మాత్రమును మరింత సంఘటన పడేది. అది సబడిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రోగము చేత తిరిగిన డాక్టర్లు, చేయని పూజ, భూత వైద్యులు, తనంతా తాను తిప్పలు పడినంతగా ఎప్పుడైతే మనిషికి రోగం ఎక్కువైన కొద్ది డాక్టర్లు, ఈ డాక్టర్ కాదు, పై డాక్టర్ కాదు, ఆ పై డాక్టర్ కాదు, ఇంకా పై డాక్టర్, అది కాదు, ఈ మధ్య శాపపడి చేసినట్టుంది, తొక్కినట్టుంది. స్తోత్రం చెప్తారా? నిన్న నేను ఆ విజయసాయి హాస్పిటల్ పెద్దగా చెప్తాను. ఇంకా ఆ హాస్పిటల్కి వెళ్ళాను. మన ముచ్చాలంపాటి నుంచి ఒక అమ్మాయి బాగుపడింది, కానీ అప్పుడు సరిగ్గా నమ్మలేదు దేవుడిని, రాత్రులకు రాదు. మళ్ళీ అమ్మాయి సాధన పట్టేసింది. స్తోత్రం చెప్తారా? కాళ్ళు చేతులు ఒక్కసారి పట్టకపోయింది, ఒకేసారి నరాలు మంచి పట్టకపోయింది. వాళ్ళ మనకు ఫోన్ చేసి ఏడిస్తే వెళ్ళి ప్రార్థన చేశారు. నేను బయటికి దగ్గర ఒక వృద్ధాత్మలో ఒక తల్లి కూర్చోంది, పిండిలు అంటుంది. అయ్యా మీరు ఎవరయ్యా? పాస్టర్ గారా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా నాకండి. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమైంది తెలుసా? ఆ ఒళ్ళు మన పాము కోసంలాగా పుచ్చిపోతుంది, గజ్జెలాగా తామరలాగా పుచ్చిపోతుంది. అప్పుడు నేను ఏంటో మా ప్రాబ్లం అంటే చూపించింది. అప్పుడు అన్నాను, ఇది చెల్లంగి కానీ ఏమైనా. హల్లెలూయా. అయ్యా చాలా నుంచి ఇబ్బంది పెడతాను. నేను అన్నాను, నువ్వు నాకు ఫోన్ చేయి, నేను మీ ఇంటికి వస్తాను, ఎవరితో మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను, దేవుడు క్లీన్ చేస్తాడు. ఆమె చెప్పాడు. డాక్టర్లకు అసాధ్యమైన జబ్బులు స్వస్థపరచగలిగిన దేవుడు ఆమె చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మనం కనుగొన్నది తెలుసా? స్వస్థపరచగలిగే చెప్పండి కొట్టాలి. ఆమె 2 సంవత్సరాల నుంచి మీకు అప్పులు చేస్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సిన వాడు ఎప్పుడు ఎన్నికూడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే మన గురి యేసయ్యే. మనం ఎప్పుడు కూడా మన రేంజ్ పెరగాలి, మన భక్తి పెరగాలి, మన జీవిత చరిత్రాత్మకంగా మార్చబడుతున్నట్టు ప్రభు మనల్ని ముందుకు నడిపించాలి. చెప్పారు మీకు, ఏలియా ఒక్కడు నిలబడతా అని చెప్పండి. మీరు ఎవరు వైపు చూస్తున్నారు? మీరంతా ఎవరు వైపు చూస్తున్నారు? అక్క పడిపోయింది, చెల్లి ఏమైంది తెలియదు, అన్న పడిపోయాడు, తమ్ముడు ఏమైంది తెలియదు, మాస్టర్ గారు పడిపోయాడు. అయ్యో స్తోత్రం కలుగు. అందుకే మీరు పెద్ద వాళ్ళను, పెద్ద సంఘాలను, జనాలను, ధనవంతులను, దరిద్రులను, రకరకాలను చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోద్ది, మీ మైండ్ చెదిరిపోద్ది, మీ మనసులో ఉండదు. స్తోత్రం.
భక్తిలో మీరు నిలవలేదు. అందుకు మీరు ఎప్పుడు కూడా మనం ఎవరు చూడాలి తెలుసా? మన ఎదుట ఉన్న యేసయ్యనే చూడాలి. రోషం తెచ్చుకోవాలి ఆయన చూసి. స్తోత్రం. నా ప్రభువా నేను నీలాగా బ్రతకాలి. ఆమె చెప్పండి. ఎవరిలాగా బ్రతకాలి? ఏ కోరిక రావాలి తెలుసా? నేను నీలాగా బ్రతకాలయ్యా, నేను నీలాగా బ్రతకాలయ్యా, నీలోనే ఉండాలయ్యా, నీతోనే ఉండాలయ్యా, నా జీవితం అట్లా కొనసాగదు అని ప్రభుతోనే కొనసాగించాలి. ఆమె పిల్లల పోయే వారు మళ్ళీ రేపు సభలో చెప్తారు. రేపు 13 మనకి 22, 23, 24 సభలు ఉన్నాయి కదా. మొదటి రోజు లాస్ట్ రోజు నేను మళ్ళీ ప్రస్తావిస్తాను. ఆమె చెప్పండి. ఈరోజు కొద్ది సింపుల్గా చెప్తారు, విజయవాడలో కొద్ది సింపుల్గా చెప్తారు. కానీ జాగ్రత్తగా ఉంది పరిచర్యలు మనం ముందుకు వెళ్దాం. ఆమె చెప్పండి కనుక. ఆమె 2 సంవత్సరాల నుంచి చెప్పండి. చెప్పండి. మనం వచ్చింది జీవాధిపతి, మనం వచ్చింది స్వస్థపరిచేసే, మనం వచ్చిన దగ్గరికి బాగు చేసే దేవుడు. స్తోత్రం. ఇక్కడికి వచ్చి డౌట్ పట్టడం కానీ, ఇక్కడికి వచ్చి అవిశ్వాసం పట్టడం కానీ, ఇక్కడికి వచ్చి అనుమానించడం కానీ, ఇక్కడికి వచ్చి జరుగుద్దా జరగదా అనడం కానీ, ఇది తీసేసి నీ మనసులో ఏమన్నారంటే 12 సంవత్సరాల నుంచి రోగంతో డబ్బులను కాజేసుకొని సంవత్సరాన్ని పోగొట్టుకొని యేసయ్య గురించి ఆయన గురించి విని ఆయన దేవుడు, నేను రోగంతులని ఆయన వస్త్రం చేతి ముట్టుకుంటే ఎన్ని వెంటనే బాగైందామే. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆలస్యం ఆశ్చర్యం జరిగిస్తుంది. ఆమె చెప్పండి. స్తోత్రం కలుగును. ఏం జరిగిస్తుంది? తొందరపడగాకండి. మన దేవుడు జీవాధిపతి. స్తోత్రం. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. పిల్లలారా తొందరపడగాకండి, భయపడగాకండి, ఎనుకంది వేగాకండి, ఆ అక్కను చూసి ఈ అక్కను చూసి బలహీనగాకండి. ఆలస్యంగా రండి. అందరం నిదానంగా రండి. ఓకే, నిదానంగా రండి. స్తోత్రం చెప్తారా? మిమ్మల్ని ఎవడేమంటుంది? స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. పిల్లలు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక మాట మీకు చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి పేతురుతో యేసు ప్రభు అన్నాడు, మీరు మత్తయి సువార్త 18:16 వచనంలో 16-18 చూడండి. స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 16:18 వచనం చదవండి. లేదా 16 చదువు. అది స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆయన వాళ్ళ శిష్యుల్ని అడిగాడు, బాబు నన్ను ఏమని అనుకుంటున్నారు? వీళ్ళంతా అద్భుతాలు జరుగుతున్నాయి, మాత్కాలు జరుగుతున్నాయి కదా, ముందు ప్రవక్తలు కూడా చేశారు కదా, ఈ ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అన్నారు, అయ్యా మీరు చదవచ్చు 16 వచనం నుంచి. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారని అందుకు ఆయన, మీరైతే నేను ఎవరని చెప్పుకుంటున్నారని వారు అడిగారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా మీ మనసులో ముందు ఏం రావాలి? అందరూ ఏమనుకున్నారు? అమ్మో ఏలియా ప్రత్యక్షమయ్యాడు, ఎలీషా ప్రత్యక్షమయ్యాడు, లేకపోతే ఇర్మియా ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలో ఒకడెవడో పనిచేస్తున్నాడు, ఈయన ఆ ఆత్మ ఏమైనా పనిచేస్తుంది అనుకున్నారు. కానీ పేతురు చేపలు పట్టుకున్నాడు చూసావా? కుడి వైపున ఏమంటే వల వేసి పట్టుకున్నాడు చూసావా? వాడు ఒడ్డుకు లాగాడు, గొప్ప పోసాడు చూసావా? ఇప్పటి నుంచి నేను మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానని చూసావా? అప్పుడు ఆయన స్వరూపాన్ని నిదానించి చూశాడు. స్తోత్రం. ఆమేన్. ఆయన స్వరూపాన్ని నిదానించి చూసి ఆయన ఏమనుకున్నాడంటే, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు, ఈయన సజీవుడు, ఈయన ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. చెప్పట్లో ఈయన అంటే ఈయన అవునంటే కాదని వాడు లేడు, ఈయన కాదంటే అవునని వాడు లేడు. అయ్య బాబో, మేము సజీవుడైన దేవుడి దగ్గరికి వచ్చామామే, సాక్షాత్తు మా పితరులు నడిపించిన ఆ మెస్సయ్య దగ్గరికి వచ్చామామే అని ఆయన చెప్పిన మాట ఉంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు కాదు కదయ్యా, నేనైతే నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముతున్నాను. ముందు మీ హృదయాలలో ఏముందో తెలుసా? దృఢమైన నమ్మకం. అప్పుడు మీరు రోగానికి భయపడరు, మీరు సమస్యలకు భయపడరు, మీరు వ్యాధులకు భయపడరు, మీరు బాధలకు భయపడరు, మీరు దేనికి భయపడరు. ఆమె మీ
హృదయంలో ఏముంటే నేను కనుగొన్నది జీవాత్మని. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, నా యేసయ్యా, అందులో నీకు స్వస్థత కావాలి. ఆమె చెప్పండి. వాక్యానికి సరిగ్గా చోటు పెట్టి స్తోత్రం కలుగుతాను. నువ్వు ఎవరిని నమ్మావో, ఎవరి దగ్గరికి వచ్చావో ముందు నీకు క్లారిటీ కావాలి, నీకు స్వస్థత కావాలి. అందుకే వినండి వినండి. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావో నీకు ముందు అర్థమవుతే కాలం మారిన, కష్టాలు వచ్చిన, శ్రమను భరించి వచ్చిన, అందరూ మనల్ని విడిచిపెట్టిన, యేసు ప్రభువును కొందరు దూషించి దేవుడు కాదని వెళ్ళిపోయినా మనం ఆయన దేవుడు అని చెప్పాలి. ఆమేన్. ఎందుకంటే ఆ రోజు ఏడుస్తున్నప్పుడు, నేను కన్నీళ్ళు పెడుతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, చాలా చిన్న వయసులో, ఆ 7-8 సంవత్సరాల వయసులో బాగా ఏడుస్తున్నప్పుడు ఆ సహోదరి యేసు దేవుడు అంటే అది సరైన ముద్రగా నా హృదయంలో ఉండిపోయింది. ఎప్పుడు ఒక వేదన వేధించేది. అప్పుడు ఆ నామకాంత భక్తులు సినిమాలకు వెళ్ళేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, అప్పుడప్పుడు సారాయి తాగేవాళ్ళు, ఇక అన్ని లొట్టినిగా ఉండేవి. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నేను అందుకే నా ఫ్రెండ్స్తో చెప్తాను, నేను లోకంలో ఉండలేదు. నేను ఏదైనా ఒకవేళ పాపం చేయడానికి నేను ప్రయత్నించినా, ఒకవేళ చేయడానికి నేను ముందుకు వెళ్ళిపోయినా నేను అందులో నిలవలేను. ఆ పాపంలో దాంట్లో నేను ఉండలేను. ఎందుకంటే అది వెంటనే భయపడిపోతామేమో, ఎస్ఐ వస్తాడేమో, చచ్చిపోతామేమో, నరకానికి వెళ్ళిపోతాం, ఎగిరిలో కాలిపోతాం. స్తోత్రం. అందుకే పొరపాట్లో నేను నిలవలేను. స్తోత్రం కలుగుతాను. ఎందుకు తెలుసా? ఆయన సజీవుడని ఆమె స్తోత్రం కలుగుతాను. అందుకే నేను ఈరోజు పేతురుకి ఎంత దృఢమైన మనసు ఉందో మనకు కూడా అంత దృఢమైన మనసు ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం కూడా చదవండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము నన్ను తిరువాడు సావుకున్నట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే, కాబట్టి కొట్టు. ఎందుకు? అంతకు ముందు 3 రోజులు కూడికలు జరిగినాయి. చాలా మంది వాక్యం చెప్పాడు ఆయన. 3 రోజుల నుంచి ఉపవాసాలు పస్తున్నారు. స్తోత్రం. వాళ్ళల్లో మార్గమధ్య నువ్వు సంవత్సరుతారని పేరుతారని మీరే వాళ్ళకి భోజనం పెట్టాలి. మాకు భోజనం పెట్టండి. 200 దినాలు అవుతాయి. అన్ని రొట్టెలు ఎక్కడి నుంచి కొనుక్కొస్తాం, అంత కూరలు ఎక్కడి నుంచి తెస్తాం, మా దగ్గర పంపించేసి పెందలాడి వాళ్ళు పోయి ఊర్లలో ఎవరు తింటారు ప్రభు అంటే ఆయన అన్నాడు, మార్గంలో సంవత్సరుతారు లేదు, మీరే పెట్టాలి. మీ దగ్గర ఏమన్నా ఉందా అంటే, అయ్యా మా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఒక పొట్టోడు దగ్గర తెస్తాం. ఆ పొట్టోడు ఆంధ్రకి చెప్పాడు. ఆంధ్ర వచ్చి పేతులు చెప్పాడు. పేతులు యేసుప్రభు చెప్పాడు. ఎవరు చెప్పారు? స్తోత్రం చెప్తారా? ఆ పొట్టోడు 3 రోజులు తినకుండా దాచిపెట్టుకున్నాడట. స్తోత్రం కలుగుతున్నాడు. చెప్తారా గట్టిగా? 1 ఉపవాసం చేయాలి. స్తోత్రం. వచ్చే నెల 30 నుంచి మళ్ళీ మనకి 20 రోజులు ఉపవాస కూడికలు ఉంటాయి. స్తోత్రం. ఎన్ని రోజులు?
దేవునికి స్తోత్రం. వచ్చే నెల 31వ తారీఖు నుంచి అలా ఆగస్టు 19 వరకు స్తోత్రం. ఆగస్టు 19లో 3 రోజులు మళ్ళా బస్టో గారిని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు ప్రార్థనా పరులు అవసరమే చెప్పండి. సంఘంలో ప్రార్థనా పరులు అవసరమే. ప్రార్థనా పరులు అవసరము. మన సంఘాన్ని చెడగొట్టే వాళ్ళగా ఉండకూడదామని చెప్పండి. ఆరంభించిన సామ్యాలు చాలా మంచి ప్రార్థనా పరుడు, కానీ ఆయన కూడా ఒక తుచ్చలమైన వాడు. అందుకని పోయినసారి క్యాన్సిల్ చేశారు. పాలరాజు గారు పాడవుతున్నారు, అయినా పాడైపోయారు. అన్నమ్మ పాలరాజు ఇద్దరు పాడవుతారు సామ్యాలు బట్టి. మంచి ప్రార్థనా పరుడే, కానీ ఈ ఉద్దేశం అతను ఉండకూడదు అనుకుని అతను క్యాన్సిల్ చేశారు. పోయినసారి మీటింగ్ కంపౌండ్ చేసాము, పిలిచాము. అయితే పాలరాజు అన్నమ్మ చెడిపోతారని అతను క్యాన్సిల్ చేసాము. అయినా క్యాన్సిల్ అయిపోయారు. అయినా చెడిపోయారు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఒక సేవకుడికి ఎప్పుడు సంఘంలోకి వెళ్తే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవటం కానీ, వాళ్ళని చెడగొట్టడం కానీ, ఇటువంటి అలవాట్లు ఆలోచనలు ఉండకూడదు అని చెప్పండి. చెప్తారు గట్టిగా. రాత్రి ఇలిమెంట్లు వెళ్ళాం. ఇలిమెంట్లు వెళ్ళి అక్కడ ఓ చిన్న కూటమే 10 మంది జనాలు వచ్చారు. కానీ ఇంతకంటే వండర్ఫుల్గా చెప్పారు వాక్యం. ఆమె అక్కడ చాలా మంది అభినందన నుంచి బయటకు వచ్చి, అయ్యా మీరు పెద్ద స్పీకర్ అనుకుంటాం, పెద్ద సభల్లో మాట్లాడారనుకుంటారు, అందుకే మీరు అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మా ఊళ్ళో ఫోటోలు జరిగినాయి. ఒక మాట బుద్ధి కాలేదయ్యా, మీరు పెద్ద సభలలో మాట్లాడుతుంటారయ్యా, మీరు బాగా నలిగిపోయి ఉంటారు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నారయ్యా అని వచ్చి చేతులు కొట్టుకున్నారు. స్తోత్రం. అయినా మన గర్వం లేదామని చెప్పండి. రాత్రి ఆ ముస్లిమ్స్ కుటుంబం చిన్న గుడిసే భలే ప్రేమిస్తుంది. స్తోత్రం కలుగుతాం. ఏదైనా చేసింది, భోజనం చేసినా ఆయనకి ఎంత 5,000 రూపాయలు చేసి ఒక అరగంట బేబీ ఇస్తారంట. మీరు డ్రైవర్గా పనిచేస్తారంట. దాంట్లోనే నాకు ఏదైనా చేసింది, అయ్యా పొరపాటు అయిపోయింది అయ్యా, ఈసారి వస్తే అయ్యా ఇంకా చేస్తామయ్యా, ఏదో అటుపండు ఏదేదో పెట్టారు. స్తోత్రం కలుగుతాం. మనం వెళ్ళి అక్కడ సమయం పెట్టుకోవచ్చు. మన తెలుగు పాస్ట్ కాదు, చాలా అలాగే పవర్ఫుల్ కాదు అని ఆ నోట్ కార్డు మనం తీసుకుంటాం. పవర్ఫుల్ కాని వాళ్ళను పవర్ఫుల్ గా చేయాలి. ఆమె బైబిల్ ఏం చెప్పిందంటే బలహీనులను బలపరచమన్నది, కానీ బలహీనులను దోచుకోకంటాడని. బలహీనులు ఏం చేయాలంటే బలపరచాలి గట్టిగా. స్తోత్రం. ఇప్పటికి 2 సార్లు ఆ ఊరు వెళ్ళాము. అంటే అంతకుముందు 2 సార్లు వెళ్ళాం, కానీ పెద్ద గుర్తించారు. సభకి వెళ్ళారు 2 సార్లు, కానీ ఇప్పుడు గుర్తించారు ప్రజలు. స్తోత్రం కలుగును గాక. పిల్లలు, మన కర్తవ్యం ఏమిటంటే దేవుని నామాన్ని మహిమపరచబడి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళు 3 రోజుల నుంచి ఉన్నారు అని ఆయన 2 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి భోజనం పెడితే, బాబో స్తోత్రం. ఆ మిగిలిన ముక్కలు వేస్తే కూడా ఎక్కడ అంటే 12 గంపలు చప్పట్లు. అరే నాకు అర్థం కాదు. 12 నెలల నుంచి రోగం ఉన్నామని బాగు చేశాడు, 38 నెలల రోగులు స్వస్థపరిచాడు. స్తోత్రం. ఒక ఎదవరాల కుమారుని మోసుకొని పోతుంటే పాట ముట్టి నిలబెట్టి అది లేపి ఆ చేతికి ఇచ్చి అమ్మాయి ఆడవాలని చెప్పాడు. స్తోత్రం చెబుతారా? అరే అమ్మాయి లాజరు సారా బయటగా. స్తోత్రం చెబుతారా? ఆడెవడో కనిగిరిలో వాక్యం చెప్తున్నాడు. వాడు ఎక్క లాజరు చచ్చిపోయిందమ్మా, ఆయనకి అంత వరసగా చెబుతాడు. స్తోత్రం. వాడు ఎక్క లాజరు చచ్చిపోయి లాజరా లేసారు, వాడు ఎక్క చిన్నకి కూర్చున్నాడు. ఇంక మొత్తానికి పట్టు గుర్తుపెట్టిపోయింది. స్తోత్రం. లేదు ప్రార్థన చేసి లాజరు రాగానే పేద వస్తువులు చుట్టుపడి వచ్చాడు. ఆమె మరి మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు కదా, మన దేవుడు గొప్పోడు కదా, మనం సరిచేయబడదాం, మనం సరిగ్గా ఉన్నాం, మన మనసు మార్చుకుందాం, మన బ్రతుకును మార్చుకుందాం, పాపముల నుంచి విడుదల పొందుదాం, బూతులు విడిచిపెడదాం, అయ్యో అగ్ని విడిచిపెడదాం, ఆ సజీవుడే దేవుడి దగ్గర మౌనంగా ఉందాం, ఆయన ఆశీర్వదిస్తాడు అన్న ఆలోచన మనుషులలో ఈరోజు తక్కువ. అందుకే ఆయన తక్కువ చేస్తున్నారు. గొప్ప కార్యం జరుగుతున్నాయి, తక్కువ చేస్తున్నారు. వాళ్ళ పుట్టిన బుద్ధిదే. అక్కడ ఏం జరిగింది తిరుగుతామా? స్తోత్రం. వినండి దేవుడికి స్తోత్రం చెప్తారా? అక్కడ ఏం 12 గంపలు ఎత్తారు. నేను ఎవరో అనుకున్నాను. స్తోత్రం కలుగుతాను. చివరికి ఏమైంది తెలుసా? అలా గుంపులు వస్తే మరుసటి రోజు నేను రొట్టెలు పెట్టను, నేనే జీవాహారాన్ని, నన్ను తినండి అన్నాడు. గుంపులు తిట్టుకుంటుంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 70 మంది శిష్యులు 58 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది? ఇప్పుడు శాతకాలం అందరూ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ బైబిల్ చెప్పింది
ఇరుకు మార్గంలో చాలా మంది పోరాడుతారట. ఏం చేస్తారు? చెప్పలేదు, అలా చెప్పాలి కదా. అర్ధరాత్రి ఒంటికిన్నప్పుడు పాస్ గారు పోయి లేచి అమ్మాయిలు కదిలితే కడవడ్డీలో ఒక కంట్లో 60 మంది పోయారన్నా, ఉన్న 9 మంది కూడా పోయారన్నా, ఇంకెంత మంది అన్నా 10 మంది ఉన్నారు. చేయండి అమ్మ జీవితం అంటున్నాడు. స్తోత్రం. ఆ తీసుకున్న మాత్రం చెప్తున్నాడు. స్తోత్రం. నేనన్నాను అన్న, అభిషేకం ఉంది, స్వస్థత పడుతుంది, అయినా ఎందుకు అది జరిగిందో నీకు అవసరం, నువ్వు చేయాల్సింది. అంత అన్నం పెడుతున్నాడు ఆయన. అన్నం స్తోత్రం తండ్రి. వాళ్ళు కనపడితే మంచం పట్టడం ఏంటి? ఎవరు కనపడితే మందిరంలో నుంచి పోయిన పోతే నాకు కారం పోసి ఉంటే అది తప్పు కదా. నీకు అర్థమవుతుందా? మన శత్రువులు మన ఎదురు తిరగనివ్వండి. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. బాబోయ్ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్తారా? చెప్పరా గట్టిగా? అవునా కదా. ఇప్పుడు మనం మేలు చేసామండి, మేలు చేసిన వాడు మనం కీడు చేసేందుకు వాడు కనపడితే మన కళ్ళలో కారం పోసినట్టుందా? మేలు చేయడం దేవుని ధర్మం, కీడు చేయడం అపవాది. కానీ ఇప్పుడు కీడు చేయడానికి మనం తలపెట్టారనుకో, డోంట్ వరీ. ఆమేన్ చెప్పండి. స్తోత్రం. నువ్వేమైనా అనుకోవాలి, ప్రభువా నా నుంచి ఎక్కడికి వస్తాడు, వాడు ఎప్పుడు లోపం వస్తాడు, వాడు ఎప్పుడు కూలిపోతాడు, అయ్యా కాపాడయ్యా, తెలియదయ్యా, అయ్యా నా నుంచి పోయాడు, నీ నుంచి పోయాడు, ప్రార్థన చేయి. స్తోత్రం కలిగిన నేను అన్నా పోయిన పొద్దున్న నేను లేచి 10 గంటలకు ఏడ్చాను అన్న దేవుడి దగ్గర. నా ప్రభువా నాకు ఈ లోపంలో ఏముందయ్యా, ఒక్క సమస్య నుంచి నన్ను వినిపించు, ఒక్క బాధ నుంచి నేను వేరే బ్రతుకుతానయ్యా, ఒక్కడిగా ఉంటానయ్యా, ప్రార్థన చేసుకుంటానయ్యా. నాకు ఈ లోకంలో చూస్తే, ఈ లోకంలో చూస్తే సంఘం కావాలంటే ఆశ్చర్యపడతాం, ఆశ్చర్యపడతాం, ఆదరపడతాం. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చెప్పాలి. రెండు చేతులు చెప్పాలి గట్టిగా, రెండు చేతులు చెప్పాలి. ఒకసారి క్రీస్తుదాసులు పిలిచారు. ఎవరిని? మేసాల గురప్పను. వాడు ఎన్ని చేసేది అంటున్నాడు. స్తోత్రం. ఎప్పుడు ఏ యేసుని వేసుకుంది సేవకులు ఎత్తున్నారు, విశ్వాసం ఎత్తున్నారు, వేసుకొని ఉన్నారు. డోంట్ వరీ. ఎవడు మరణంలో నుంచి లేస్తాడో వాడు తండ్రి. మీరు పైన పూత పోసుకున్న మనసులో మీరు చూడదు. మీరు అందరూ పై వేసారు చూస్తున్నారు. కోట్ వేసుకొని, టూట్ వేసుకొని, మీ రంగు వేసుకొని, నెత్తికి రంగు వేసుకొని అలా చెప్పాలి. ఇప్పుడు ఆపుకున్నా స్వాతంత్ర విశ్వాసం అసలు దైవికమైన జ్ఞానం పొరపాటున పుట్టట్లేదు. స్తోత్రం. నేను అన్నాను కదా, నీకెవడో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంట్లో పిలిచి డాక్టర్ పెట్టుకొని నీకు చికెన్ పెట్టి, రొయ్య పెట్టి, నీకు మటన్ పెట్టి 700 పంపిస్తాడు. ప్రతి శనివారం ప్రార్థన పెట్టుకుంటున్నాయి, ప్రతిరోజు శనివారం భోజనం పెడతారు. ఎవరో పోలీసులు కొంతమందికి పరిచయం అయ్యారు, 4 కుటుంబాలు పరిచయం అయ్యారు. వాళ్ళు వేరే చర్చికి వెళ్తారు, అది వేరే విషయం. 4 ప్రార్థన పెట్టుకుంటారు, 4 వారాలు పెట్టుకుంటారు. వాళ్ళు భోజనం పెడుతున్నారు, మంచి కానుపిస్తున్నారు. ఎవడైనా మద్దతు పిలుస్తున్నాడు, ప్రార్థన చేయించుకొని 2000 ఇస్తున్నాడు, 5000 ఇస్తుంది. నీకెందుకు? సంఘం ఉంటే ఎందుకు, ఊడితే అంటది. నిన్న ఆయన పోషిస్తున్నాడు. ఆమె చెప్పండి. మీరు గమనించండి బిడ్డలా, నేను దేవుని సేవకుడు. నువ్వు ఊరు కూర్చున్నాడు, ఒక అర్థంలో మేడగట్టాడు, నువ్వు గుడ్డిది గుళ్ళు ఎప్పుడు ఏ పుట్టింది? చెట్టుకి వెళ్ళి పూర్వ కూర్చొని తెచ్చిన ఆవిడ మాత్రం తీసుకొని మాట పెట్టి స్తోత్రం కలుగును. ఎక్కడెక్కడ తెచ్చేసుకుని 5 రూపాయలు 10 రూపాయలు చేసి ఈ ముందు ఇల్లు కట్టుకుంటే ఆడింట్లో పాస్తకాలు వచ్చి గొప్పగా యెహోవా యందు భయపెట్టి ఇలా ఆశీర్వదిస్తారు. మాకు మా ఇంట్లోకి వచ్చాము, మీ ఇంటి ముందు కష్టపడతారని చెప్పి దేవుడికి స్తోత్రం. తీర్చబడగాకండి, గుళ్ళు పడగాకండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. గుళ్ళు ఆయన మీరు ఎవరి దగ్గరికి వచ్చారో మీకు తెలియాలి. ఆయన నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడి దగ్గరికి వచ్చావు. ఆమేన్. స్తోత్రం. బిడ్డలారా, నేను అన్నాను
గంట సేపు మాట్లాడేటప్పుడు రాత్రి ఎందుకు పాపం కన్నీళ్ళన్నీ దొరకదు. చెప్పారన్న నేను కూడా అదే ఏడుస్తున్నానన్న. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఒక ముద్ద అన్నం పెట్టి అప్పుడు చేస్తాను, లేకపోతే తీసేసుకో ప్రభావ నాకు ఒక్క మాట మాత్రం చెప్పగలను నేను దేవుడికి. ఇప్పుడు సరిపోతుంది. నా చుట్టూ ఉన్న పాస్టర్లందరూ నన్ను అవమానపడతారు. సత్యం సత్యం అని కొట్టుకొని చచ్చాడని చెప్తారు. అందుకని ఇప్పుడు ఆ ఒక్క మాట మాత్రం చెప్తారు. నేను రెండో మాట చెప్పలేదు. నాకు మాత్రం కాస్త భోజనం పెట్టు, కాస్త బట్టలు స్తోత్రం. నేను నాకు ఎప్పుడు మాట వెళ్ళను. ఆమె చెప్పండి, నీ మాట ఏంటో ఆమె చెప్పండి. రెండు చెప్పాలి గట్టిగా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏం చూపిస్తే ఆ మార్గంలో నడుస్తాను. ఆమె చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనం ఒకవేళ మనం ಹೆಚ್ಚుగా ఆలోచన చేస్తే పొరపాటు జరిగిపోతాయి. బిడ్డ మనం వచ్చింది సజీవుడైన యేసయ్య దగ్గరికి. ఆమె చెప్పండి. ఆ మాట చెప్పి ఎవరు తింటాడని అందరూ వెళ్ళిపోయారు. మీరు 67వ వచనం చదవండి, 66వ వచనం చదవండి మాట. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు ఎరుగదీసిరి, మరి ఎన్నడూ ఎవడును ఆయన ఎవరింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని అది 12 మందిని అడగగా సీమోను పేతురు చేసుకుని చెప్పు అంత బలహీనంగా ఉందా? స్తోత్రం కలుగును గాక. అంత చూసావా మన జీవితం ఎంత తేలిగ్గా ఉంటే గుండె చేసుకుని చెప్పు ప్రభువా. చెప్పలేదు ప్రభువా, ప్రభువా చెప్పండి, నోరు తెరవండి. ప్రభువా చెప్పు, గట్టిగా చెప్పు. ఆమేన్. అవును కదా, స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు చెప్పాలి, రెండు చేతులు చెప్పాలి, రెండు చేతులు చెప్పాలి, రెండు చేతులు చెప్పాలి. మనం ఎట్లున్నది తెలుసా? ఆ ఊళ్ళల్లో ఓ పాస్టర్ గారి కుటుంబం వెళ్తుంది. ఆ కుటుంబం ఎంత నమ్మకస్తులు తెలుసా? ఆ పాస్టర్ గారికి ఆయనలో కెట్టదు. ఎందుకు కెట్టదంటే వీళ్ళు కొంచెం దైవికంగా బాగుంటారు. సరే, మొత్తం మీద పాస్టర్ గారు తప్ప వాళ్ళ తప్ప మొత్తం మీద పాస్టర్ గారు వాళ్ళకి ప్రార్థన చేయడం, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము వెళ్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేయ అంటాం, చేస్తే చేయించుకుంటాం, లేకపోతే కామెంట్ పెట్టేసి వచ్చేస్తాం. మాకు అవసరం. ఆమె చెప్పండి కదా, రెండు చిన్న చెప్పండి కదా. పాస్టర్ పలకరించినా పలకరియకపోయినా మాకు అవసరం లేదు. మేము ఆ చర్చికి వెళ్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేయాలి, కలుస్తాం, చేసేటప్పుడు చేయించుకుంటాం, లేదంటే కామెంట్ పెడతాం, వచ్చేస్తాం. మా దశమాలు మనం పెట్టేస్తాం, వచ్చేస్తాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పండి చెప్పండి, ఎవరు ముఖ్యం ఇప్పుడు? ఏం చెప్పండి చెప్పండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు అందరూ వెళ్ళిపోతే 12 మందిలో 58 పెడితే ఆ 12 మంది నిలబడితే ఆ 12 మందిలో కూడా డబ్బు సంధి కట్టుకున్నాడు ఒకడు. దేవునికి స్తోత్రం. ధనాపేక్ష కలిగి ఉండేవాడు స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? అలా చెప్తారా? అప్పుడు పేతురు వైపు చూసి, నాయన మీరు కూడా వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళిపోయింది. ఆ పేతురు ఎవరైనా తెలుసా? ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాము? జీవాధిపతి అయిన దేవుడవు నీవేనని నీ దగ్గరికి వచ్చాము. చెప్పండి కొట్టాలి. అప్పుడు సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరి వద్దకు వెళ్తాము? నీవే నిత్య జీవము గలవాడవని, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పని. చెప్పండి కొట్టాలి. ఇప్పుడు ఈయన స్వస్థపరచకపోతే, ఈయన ఆశీర్వదించకపోతే, ఈయన మనల్ని దీవించకపోతే, ఈయన మన జీవితంలో ఫలవంతం చేయకపోతే ఏ డాక్టర్లను చూసేగా, భూత వైద్యులందరూ చూసేగా 12 రోగం తెలిపింది అని చెప్పలేదు. ఏమా ఖర్చుకైతే మీకు ముందు మీరు చెప్తున్నా చూడు, అందరికంటే ముందు ప్రార్థనకు రావాలని ఆలోచన వచ్చి నువ్వు ఎప్పుడైతే పట్టలేస్తావు అందరూ ఆ రోజు ఆశక్తి అప్పుడు దాకా నేను బాగుపడాలి. మీరు కాదు, కొంతమంది స్తోత్రం చెప్పండి. చెప్తారా? చెప్తారా? అప్పుడు మీకు ఆసక్తి కలుగుతుంది. ఆమె చెప్పండి కదా. ఇప్పుడు మీ ఇంట్లో పరిచయం రోజు ఎట్లుంటారు మీరు? కూర్చో అంటా. ఇక్కడ కూడా అదే అనుకుంటుంటే నిద్ర రాదు. ఆమె చెప్పండి గట్టిగా. పిల్లలు నీవు నిత్య జీవం కలిగిన దేవుడు. ఆమె చెప్పండి. ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, లాభం లేదు.
మోసపోయిన దగ్గరికి వెళ్ళి లాభం లేదు. బంధువులు స్నేహితులు అందరు కాదన్నారు. చివరికి నేను కనుగొన్నాను. నిన్ను కనుగొన్నాను. నిన్ను కనుగొనడం వల్ల నాకు లాభం కలిగింది. నన్ను స్వస్థపరిచావు. ఆమె చెబుతారా? ఆమె చెప్తారా? గట్టిగా నడిచేంద్రని చెప్తారా? నడిచేంద్రని చెప్తారా? నేను ఎందుకు ప్రతిరోజు మా ఇంట్లో 10 మంది భోజనం చేయాలని కోరుకుంటాను తెలుసా? రోజుకు 40 రూపాయలు వీళ్ళు ఈ రోజు 40. ఒకవేళ సిగరెట్లు అయితే 500 అవుతాయి. నేను బాగా సంపాదిస్తుంది. సిగరెట్లు తాగితే 500 రూపాయలు సిగరెట్లు అవుతాయి. కొత్త సినిమా వస్తే 1000 రూపాయలు అవుతాయి. అవుతాయి కాదు? అవుతాయి కాదా? ఒకవేళ బీడి తాగేవాడిని అయితే కొద్దిగా తెల్లబట్టలు వేసుకుని అప్పుడే సిగరెట్లు తాగిన ఇప్పుడు సిగరెట్ తాగనా? ఒకవేళ బీడీలు తాగేవాడైతే నెలకు 1200 ఖర్చు అవుతాయి రోజు కట్ట బీడీల కాడికి. అదే సినిమా చూసేవాడైతే నెలకు ఒక వారానికి ఒకసారి పోతే 200 రూపాయలకి లెక్కేసుకున్నా నెలకు 2-3 వేలు అవుతాయి. కొత్త సినిమా అవుతాయి అయిపోతాయి. అదే సారాయి తాగేవాడైతే రోజుకి ఎంత అవుతాయి? ఎంత అవుతాయి? మేరీ అడుగు. మేరక్క నిన్న ఎట్లా అకౌంట్గా సరే అట్నే అకౌంట్ సోదరు చెప్పండి. రెండు చేతులు చెప్తారా? ఎంత వారానికి ఒక పాట వేసుకుని 500 అవుతాయా? ఇప్పుడు కూడా ఆడికి వచ్చి మాకు బాగు పిచ్చి మందు పెట్టిండు, మేము రోజు 300 సంపాదించుకొని 200 దాగి 100 చెప్తున్నాం. రోజు 200 సారాయి మార్పించాడు, బీడీలు మార్పించాడు, సినిమాలు మార్పించాడు, వ్యభిచారం మార్పించాడు, దొంగతనాలు మార్పించాడు, ఏసు రోగాలని దేవుడు స్వస్థపరిచాడు, ఇన్ని ఆరోగ్యకరమైన ఫుడ్ తినడానికి దేవుడు సహాయం చేశాడు. నెలలో పూట పెట్టుకుని ఎంత ఖర్చు పెడితే ఏమైతే నేను దరిద్రం పోవడం చేసిన అవునా కదా? ఏం బీడీలు తాగేటప్పుడు నెలకు 200 ఖర్చు అవుతాయి. 1200 దేవుడు ఖర్చు పెడితే ఏమైంది అనుకుందాం. అవునా? 100 రూపాయలు పొగా కొనుక్కొని చుట్ట కాల్చుకొని అలా గబ్బు చేసి జీవితాన్ని బాగు చేస్తే అరే పీడోడా అరే చుట్టాడా మావాడు కూడా చుట్టాడా పెట్టారు స్వాతంత్రం లేదు స్వాతంత్రం. ఆ సిగరెట్ల కప్పు, ఈ కప్పు, ఆ కప్పు, ఇక ఏ కప్పు లేకుండా కమ్మటి జీవితాన్ని ఇచ్చి సపడి కొడతారా? అయ్యే చేసిన మీరు ఎన్ని యుగాలైనా మర్చిపోలేమా? చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తుతించినా దేవుని స్తోత్రం. ఆమేన్ ఆమేన్. రెండు చేతులు చెప్పాలి. అయ్య మాకు చేసిన పేరేంటి తెలుసా? ఈ సినిమా నుంచి, సిగరెట్ నుంచి, బీడీల నుంచి, వ్యభిచారం ఇన్ని నుంచి విడిపించి మా మనవరాలకు, మా కూతురులకు బంగారం చూడు విడిపించాడు. ఒక్కడ ఒక ముప్పు కూడా కలుగుతుంది. మహాభాగ్యం స్వామి చెప్తారు. ఏది మిర్చిడైనా, ఏది పెళ్ళి అయినా, రేపు బ్లెస్సి పెళ్ళి అవుతుంది అనుకో, నా కూతురికి ఒంటి అవమానం చేయించు అని అడిగే పరిస్థితి లేదు. అయ్యే చేసిన మేరకు వస్తూ. అందుకే నేను ఎప్పుడు మా దగ్గరికి పాస్టర్లు వచ్చిన స్తోత్రం ఎక్కడ వాటిలో నామే చెప్పండి. 500 నుంచి ఒక 3 పొలాలు కట్టుకురా చెప్పండి పడాలి గట్టిగా. స్తోత్రం. వారానికి 3 సార్లు కలవడానికి వచ్చినాను. ఏమే ఎందుకంటే నాకు బాగా తెలుసు. హైదరాబాద్ సిలకలు కూడా డేవిడ్ పాస్టర్ గారు బాగా దీవించి పాడాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? అప్పుడు ఒకసారి మీటింగ్లు పిలుద్దామని ఆయన కాడికి వెళ్ళా. పిలిస్తే ఆయన చూడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి 4 దాకా అది చూపించి ఇది చూపించి అది చెప్పి ఇది చెప్పి సత్య సంపాద చెప్పి కవరు పడ్డాను. ఇంత కలిగిన వ్యక్తి ఒక సేవకులుగా స్పీకర్గా వినడానికి వస్తే ఇన్ని గంటలు మాకు సోదంతా చెప్పి స్తోత్రం బాబా సాంబారాన్ని పోని పెట్టిందే స్తోత్రం కలుగుగా. నేను అనుకుంటాను, నాకు తెలిసిన డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను. మా కులస్తులు దేవుడికి స్తోత్రం. నేను ఐడిగా ఇష్టంలో కథలు కలిసాడు వెంకయ్యని. మా రాజభవనం చేస్తున్నాడు. 3-4 ఏళ్ళని చేస్తున్నాడు, నాకు తెలియదు. నేను పలకరెడ్డి బావా అట్ట రొట్టె అయిపోయాడు స్తోత్రం. అలా లోయ
కావాలి ఏం చేయమన్నా రమ్మని పోయేసరికి నాకు ఇప్పిపోయి అందరికి ఇప్పి చెప్తాం 400 రూపాయలు కట్టాడు. ఆ కొనమూడు లక్షలే కట్టాము. ఆడు మనమ్మడి తిరిగి పీకాడు, మరి ఎవడు పీకాడు అర్థమే కాదు. స్తోత్రం కలుగుతాం. వాడు వచ్చి మళ్ళీ కట్టుకోమని చెప్పారు. ఆమె ఆయన పేకపోయారు. స్తోత్రం వస్తారు మీటింగ్లు వాళ్ళంతా దేవుడు స్తోత్రం చెప్తారా. ఆయన ఆ రోజు 500 మంది ఖర్చు పెట్టాడు దేవుడికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక మంచి ఫ్రెండ్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడండి కానీ పలావదిని పోయినా లేదా భోజనం చేసుకోండి. స్తోత్రం చెప్తారా. కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, పాస్టర్ అయినా, ఎవరైనా సరే ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి అతను భోజనం చేయకుండా పోలేకపోడు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా చెప్పాలి. మీకు శాంతి టైం అయింది కానీ మీరు 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 తలగీరుకోకూడదు. ఒకే ఒక నిర్ణయం, మనం నమ్మిన దేవుడు జీవాత్మ సజీవుడు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆకలితో వెళ్ళకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను దేవుడితో చెప్పిన అయ్యా మా పాస్టర్లు వండి చేతులు నలిగిపోయినాయి. ఇప్పుడు ఈ హోటల్ నుంచి తెప్పించి పెడతాం. ఎంత మరి డబ్బులు ఎవరున్నాడు? ఆశ్చర్యపోయా. 1 గంటప్పుడు వాళ్ళ ఊరి సత్రపల్లి నుంచి వచ్చారు. అక్కడి నుంచి సత్రపల్లి నుంచి 1 గంటప్పుడు 1:10 నాకు ఫోన్ చేశారు. బాగా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? సత్రపల్లి నుంచి వస్తున్నారు. భోజనం చేసి వస్తున్నారని అడగలే. స్తోత్రం ఏంటి పలావ చెప్పించమంటే వాళ్ళు అన్నారు. స్తోత్రం అంటే వాళ్ళ గురేంటి వీడికి వస్తే వాళ్ళు ఎందుకు భోజనం చేయకుండా వచ్చారు? అక్కడి నుంచి ఆడికి వెళ్తే భోజనం పెడతాడు. నీ కుటుంబం అలా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆయన వెనుమార్పు మనలో దయచేయాలి. ఆమె చెప్పండి. ఆ పేతురు ప్రభు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? స్తోత్రం. నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? జీవమైన నీవే, మరణమైన నీవే, ఆశీర్వాదమైన నీవే, శాపమైన నీవే. నీవు తప్ప మాకు ఎక్కడ లేదు. మేము ఎక్కడికి వెళ్తాం? డాక్టర్లు కాదన్నారు, ఆరోగ్యంలో బాగు చేసావు. బోధ వైద్యులు కాదన్నారు, దాని నువ్వే బాగు చేసావు. ముండి పిల్లలు నిందేశారు, వాళ్ళకు పిల్లలు ఇచ్చావు. సచ్చిన నాదను లేపిన దేవుడు నీవు ఇష్టపడుతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. సర్వం ఎరిగిన సర్వాధికారి దేవుడు. తెలియని అజ్ఞానులు నిన్ను విడిచేస్తారు కానీ తెలియని వాళ్ళు వెళ్తారు కానీ ప్రభువా నిన్ను రుచి చూసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తున్నాయ్యా? ఆయన దేశం నీకు అర్థం బిడ్డల స్తోత్రం కలుగుతారు. ప్రభు ఒక మాట చెప్పాడు, గుర్తుందో లేదు వింటున్నారా? పరలోకంలో సంపాదించుకోండి అన్నాడు. ఏడు సంపాదించుకుంటే వాడు ఏడు కలుగుతుంది. నువ్వు ఆస్తి సంపాదించుకోవడం రోజు కాబట్టి స్తోత్రం చెప్పాడు. స్తోత్రం చెప్పరా? ఏంటక్క చెప్పరు? ఆయన 3 ఎకరాలు 4 ఎకరాలు సంపాదిస్తే వాళ్ళ బావ మొత్తం తీసుకుంటాడు. అప్పుడు ఏడు సంపాదించింది అక్కడ ఆడ సంపాదించి మూడు కొడుతావు. చెమటలు పట్టు దొంగలు ఉండరు. నువ్వు అప్పుడప్పుడు ఇచ్చే కానుక, నువ్వు అప్పుడప్పుడు పెట్టే భోజనం అయ్యే దగ్గర నిలబడు. నువ్వు తిన్నది నిలబడదు కానీ నువ్వు చేసే త్యాగము, నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు, నువ్వు చేసే ఆతిథ్యం చూస్తారా అక్కడ నిలబడుతుంది. ఇంత గొప్ప దేవుడి దగ్గర అందుకే ఎవరు చనిపోయినా ఈరోజు మనం దర్శించాడు. ఆ సజీవుడైన దేవుడిని కనపడతాం, వేసి నిలబడతాం. తండ్రి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. ఆయన నిలబడు ప్రార్థన చేయి. తండ్రి నీకు స్తోత్రం కలుగుతా. ముందు మనం వచ్చింది ఎవరో తెలియాలి. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొన్నాడు. జీవాన్ని కనుగొన్నవాడు